హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నా. అందులో నేను ఉండాలనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. ఫ్రెండ్స్, దోసకాయ పచ్చడి చేశాను. నోరు ఊరిచ్చే దోసకాయ పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్. బాండీ పెట్టుకోవాలి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇది మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టకపోతే పేలుతాయి. తర్వాత టమాటాస్ వేయాలి. టమాటా వేయగానే మళ్ళీ కొంచెం తిప్పుకోవాలి. పసుపు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక్కసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టేయండి ఫ్రెండ్స్. కొంచెం మగ్గుతుంది. మగ్గిన తర్వాత కొంచెం మూత తీయండి. మూత తీసి కొంచెం ఆవిరి ఉంటుంది, జాగ్రత్తగా తీయండి ఫ్రెండ్స్. చేతులు కాలుతాయి. మళ్ళీ ఇది తిప్పుకోండి. ఒకసారి తిప్పుకొని చింతపండు వేసుకోండి. తగిన చింతపండు, వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దోసకాయ ఇది ఉంటుంది ఫ్రెండ్స్, గుజ్జు ఉంటుంది కదా, అలా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోండి. ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పండి. తిప్పిన తర్వాత మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టుకున్న తర్వాత కొంచెం మగ్గబెట్టాలి. మగ్గిన తర్వాత మూత తీయండి. మూత తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఇలా ఒకసారి తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్, అడుగంటకుండా. తర్వాత పప్పు గుత్తితో నలుపుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మిక్సీలో వేస్తే ఇది బాగుండదు ఫ్రెండ్స్. పప్పు గుత్తితో నలిపితే చాలా ఇదిగా ఉంటుంది. తర్వాత కొంచెం నూరిన తర్వాత పచ్చి దోసకాయ ముక్కలు కొంచెం వేసుకోండి. క్రిస్పీగా బాగుంటుంది, నోటికి తగులుకుంటూ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చిద్ది అనుకుంటున్నాను మీకు నా వంటలు. అలాగే లాస్ట్ కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ములక్కాయ టమాటా కూడా చేసాం ఫ్రెండ్స్. అది షార్ట్ వీడియో పెట్టాను. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.